ఈరోజు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ వీళ్ళంతా కార్మికులు మట్టి కొట్టుకొని రాయలు కొట్టుకొని బతుకుతున్న వీళ్ళ జీవనాన్ని కొనసాగించడానికి ఎలాంటి ప్లాన్ అయినా చేస్తున్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకున్నారు. వీరు అనేక ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి ఇబ్బందులతో పాటు ఇవన్నీ మీరు ఉపయోగించేటువంటి వస్తువులు వీళ్ళు కన్నీళ్ళు కొడుతూ ఉంటారు, రాయలు కొడుతుంటారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఇక్కడ వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో పెద్దవారు అయినటువంటి వారి వాయిస్లో వారి ఇబ్బందులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? కాసిం. ఎన్ని సంవత్సరాలు చదువు? 50 సంవత్సరాలా? 50 సంవత్సరాల నుంచి నువ్వు దాదాపు ఎక్కడెక్కడ ఇది కొడతారు రోజు ఎక్కడ పడితే ఎక్కడ పడతాం. ఇప్పుడు మీరు ఉండేటువంటి కాలనీ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది బతుకుతారు ఇక్కడ? 56 మంది. 56 మంది. ఈ 56 మందితో పాటు ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం 52 మీకు 100 మంది దాకా ఉన్నారు సార్. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు కానీ లేకపోతే వాటర్ అయితే మీరు ఓటు వేయాలంటే ఎక్కడ వేయాలి? మీరు చౌడారం వేయాలి. మీకు అంగన్వాడీ సెంటర్ ఉందా? లేదు. అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. మరి ఇంకా బస్సు సౌకర్యం ఉందా? మీరు కొట్టిన రాయిలు ఎక్కడెక్కడ తీసుకోవద్దు? మీరు జెండగా కస్టమర్ ఫోన్ చేసి అంటే కేవలం మీరు ఇక్కడ ఎన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వెళ్తారు మీరు? ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఒక ట్రిప్కి ఎంత తీసుకుంటారు మీరు రాయి? కానీ పొద్దున పోతే సాయంత్రం దాకా చేస్తారా? ఆడవారు మగవారు అందరు కలిసి ఎంత సంపాదిస్తారు మీరు? 500-600 ఇస్తారు లేవర్లకి. మీ చిన్నపిల్లలు బయటకు పంపిస్తారా? పంపిస్తున్నాం సార్. అంగన్వాడీ సెంటర్ పంపిస్తారా? పెద్దవాళ్ళు మీరు కూడా చదువుకున్న వాళ్ళు ఒకరోజు పోతారు, ఒకరోజు పోతారు. మీ ఇప్పుడు పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు 10th డిగ్రీ ఉన్నారు కానీ అందరూ లేబర్ పనే చేస్తారు. లేబర్ పనినా? అంటే మీరు బడికి పంపిస్తున్నాం సార్. అందరు లేబర్ పని పోతలేరు పని. అట్లాగే మీ పేరు? చెప్పు. మేము కూడా గణేటే కొట్టాం సార్. అంతా సప్లై చేస్తాం సార్. రౌతు, కంకర, గణేటు. ఎంత సంపాదిస్తారు మీరు రోజుకు? రోజు 500-600 700 వస్తాయి సార్. ఇప్పుడు మీకు రేషన్ కార్డు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? ఇంకా ఇంకేం మీ ప్రభుత్వం నుంచి ఏం కావాలి మీకు? లోన్లు. ఇంతవరకు ఏం లోన్ రాలేదండి? అప్లికేషన్ పెట్టిందా? పెట్టలేదా? రాలేదు సార్. మరి మీరు ఎందుకు చదువుకోలేదు? 2018 చదువుకున్నావు. ఎంతవరకు చదువుకున్నావు? 18వా? 10 చదివి బంద్ చేసి కరోనా వచ్చింది సార్. ఏమైనా చదువుకున్నా ఏమైనా రోగం ఏమైనా ఒకరు వస్తలేవు. ఏమైనా మెడికల్ షాపులల్లా బయట ఏమి ఇస్తలేరు సార్. ఇంకా అమ్మ మీ పేరు? నా పేరు కాశీ. నువ్వు ఎన్ని రోజులు ఎంతమంది ఉంటారు మీరు? మీ పిల్లలు మీరు ఎంతమంది ఉన్నారు సార్? 6-7 ఉంటారు. మీకు భూములు అట్లాంటివి ఇది గవర్నమెంట్ భూమా పట్ట? గవర్నమెంట్ భూమి సార్. గవర్నమెంట్ భూమి. మీరు ఇల్లు కట్టుకున్నారు? కొందరేమో వచ్చినాయి, కొందరికి రాలేదు సార్. ఏమొచ్చినా చిన్నగా ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది సార్ ఇళ్ళకు. ఇల్లు రావాలంటే ఎవరు వస్తలేరు సార్. లోన్ కావాలంటే ఏది కావాలంటే కేర్ చేస్తలేరు, ఏం చేస్తలేరు సార్. మాకు అయితే పట్టించుకోవట్లేదు ఎవరు వచ్చి. ఓటు ఎత్తాం, ఇల్లు వస్తాయి అంటారు. గిట్ల బురదలు అవుతున్నాయి సార్. మూడు కూడా లేదు, రోడ్ కూడా లేదు మాకు. ఇప్పుడు చూస్తారు కదా, మనం ఇంతమందిని ఇక్కడ ఇది మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాము. కానీ వీళ్ళకు పేదరికం అనే
వయసులో పేదరికమైన ముసుగులో వీళ్ళు ఉన్నారు. ఎంతమంది చేసినా ఎన్ని చదువులు చదివినా వీళ్ళకు నిరుద్యోగులా మిగిలిపోతున్నారు. కాబట్టి వీరికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైంది. వీరు ఉపాధి హామీ పనులు కానీ లేకపోతే ఏ పనులు కానీ వీరు చేసుకోవడానికి వీళ్ళకు ప్రభుత్వం సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో వీళ్ళు బస్సు సౌకర్యము, అంగన్వాడీ సెంటరు, పోస్ట్ ఆఫీసు ఇట్లాంటి సౌకర్యాలు కల్పించాలని వారి మాటల్లో కోరుతున్నారు. మరి నమస్తే.